నమస్తే అండి. నేను మీ చెన్నమ్మ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో అయితే చెప్పాను కదా! మా అమ్మమ్మ వాళ్ళు పండగ చేస్తున్నారని. అందులో భాగంగా ఇది లాస్ట్ అన్నట్లు. ఇంకా ఇక్కడ అయితే సౌండ్ పెట్టకుండా నేను ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే ఎక్కువగా మనుషుల మాటలే ఉన్నాయి. అక్కడ ఏం లేదు అని చెప్పేసి. గుడి దగ్గరకొచ్చిన తర్వాత నేనైతే పూర్తిగా అయితే వీడియోను కవర్ చేద్దామని అనుకున్నాను. మీకు చూయించాలని. కానీ అక్కడైతే వీలు కాలేదండి. ఎందుకంటే గుడి దగ్గర చాలా తక్కువ ప్లేస్ ఉంటది. ఇంకా పెద్ద పండగ 5 ఇయర్స్‌కి ఒకసారి చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క చుట్టానికి చెప్పుకుంటారు. అందరొచ్చిర్రు. అసలు నిజంగా చెప్పాలంటే ఈ పట్నాలెక్కేటప్పుడు అసలు వాళ్ళందరూ నిల్చొని పట్నాలెక్కిరన్నట్లు అంత తక్కువ ప్లేస్ ఉంటది. అందుకని చెప్పేసి నాకైతే వీడియో కవర్ చేయడానికి రాలేదు. ఇంకొకటి అమ్మవారిని కళ్యాణం చేస్తుంటే కూడా వీడియో తీయలేదు. అయితే ఇక్కడ మల్లయ్య కళ్యాణం అని పెట్టాను కదా! అప్పుడే అక్కడ కూడా కళ్యాణం జరిగిందన్నట్లు. ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళే అక్కడ కూడా మొత్తం చేసేసిర్రు. ముందలనే పూజ చేసి కళ్యాణం జరిగేటప్పుడైతే వీడియో మా తమ్ముడు తీసిండు. ఏదో నార్మల్‌గా మా అక్క ఫోన్‌లో పెట్టుకోవడానికి తీసుకుందనుకున్నాను. నేను యూట్యూబ్‌లో పెడతాను తనకు మాత్రం తెలీదు. ఇంకా వీడియో తీసేటప్పుడైతే నేను ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర నించున్నాము. అసలు ఎంత పబ్లిక్ అంటే నన్ను ఒక కాలు తీసి కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఇవ్వలేనంత పబ్లిక్ ఉన్నారసలు. ఇంక నేను వీడియో తీస్తుంటే కొంతమందయితే ఫోన్‌లో మంచిగా కనిపిస్తుంది. మేము ఆడ పోయి చూడాల్సిన అవసరం లేదమ్మా నువ్వు ఫోన్ అట్లనే పెట్టు అంటుర్రు. ఇంకొందరేమో ఏం వీడియో తీస్తున్నావు అసలు ఏం వీడియో పట్టింది ఫోన్‌లో అట్లా దేవుడిని చూయించకూడదు అని చెప్పేసి కొందరు మొత్తుకుంటుర్రు. ఎవరి సంతోషం వాళ్ళన్నట్లు. ఇంకా నా ఎనకాల వాళ్ళైతే మంచిగా కనిపిస్తుంది అట్లనే పెట్టమ్మా అని చెప్పేసి అన్నారు. నిజంగా అసలు మాకైతే మస్తు ఇబ్బంది అనిపించింది ఆ పబ్లిక్‌ల. కానీ ఇంకా మీకు అందరికీ చూయించాలని చెప్పేసి నేనైతే అంత కష్టమైనా సరే వీడియో అయితే రికార్డ్ చేశాను వీలైనంత వరకు. ఫైనల్‌గా పండగైతే హ్యాపీగా జరిగిందబ్బా! ఒక చిన్న లోటుతోన ఏంటంటే ఇంకా అంత పండగ చేస్తే మా అమ్మమ్మ, మా తాతలు లేరన్న ఒక బాధ అయితే మిగిలింది మాకు. ఆ వీడియోకైతే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండబ్బా!